ఇప్పుడు చాలామంది ఈ మధ్య కాలంలో కొన్ని వాళ్ళ కామ్యాల ప్రకారంగా నోములు, వ్రతాలలో భాగంగా సప్త శనివార వ్రతం అని చెప్పి చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది స్వామివారి విశేషంగా ఉందా ఈ వ్రతం అనేది? అంటే ఇది భక్తుల విశ్వాసంతో ఆచరించడమే. హ్మ్. సత్యనారాయణ స్వామి వ్రతము అనేది ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా వ్రతం అనేది ఇటీవల కాలంలో కొంతమంది దాన్ని ఆచరించడము, దానివల్ల సత్ఫలితాలు స్వామివారి అనుగ్రహం కలగడము, ఏ రూపంలో అయినా స్వామివారిని శరణాగతి పొందడమే ప్రధానంగా మనకి ఆగమ శాస్త్రంలో చెప్పింది. ఆ శరణాగతి రకరకాల రూపాల్లో స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. ఇట్లాగైతే ఈ వ్రతాన్ని ఒకటి ఏర్పాటు చేసిన దానివల్ల నియమ నిష్టలతోటి మామూలు రోజుల కంటే ఇంకా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క దీక్ష తీసుకొని వాళ్ళు సప్త శనివారాలను కొంతమంది మండలం రోజు స్వామివారిని ఆరాధించుకుంటూ గోవిందమాలను వేసుకునే ఇది కూడా ఇటీవల ప్రారంభమైంది. గోవిందమాల కూడా వేసుకుని వైకుంఠ ఏకాదశికి పూర్తయ్యే విధంగా కొంతమంది భక్తులు తమిళనాడు ఆ ప్రాంతాల్లో అంతా కూడా తిరుమల శనివారాలు అని చెప్పి ఈ శ్రవణ మాసంలో ఈ తిరుమల శనివారాల్లో స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు కాబట్టి ఆ మాసానికే ప్రత్యేకంగా తిరుమల శనివారాలు అని చెప్పి వాళ్ళు ఆ 4 శనివారాలు లక్షలాది మంది భక్తులు తమిళనాడు నుంచి నడుచుకొని వస్తారు. పసుపు బట్టలు ధరించి చెప్పులు లేకుండా 100 కిలోమీటర్ల నడక మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అట్లాగే గోవిందమాల వేసుకొని కొంతమంది ఆ రకంగా భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామివారి శరణాగతి పొందుతారు. ఈ తిరుమల శనివారాలు అని చెప్పి ఇటీవల కాలంలో ఈ యొక్క విధానంలో కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. తిరుమల శనివారాలు ఇటీవల వచ్చింది. అది మిగతా వ్రతాలు అన్ని విధంగానే ఈ వారం రోజులు ప్రతి శనివారము భక్తి శ్రద్ధలతో పిండి దీపాలు వెలిగించుకోవడము, గోవిందనామాలు అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకోవడము, ఇవన్నీ లేని వాళ్ళు కూడా ఆ గోవిందనామావళి ఉన్నది కదా శ్రీనివాస గోవింద అని, ఆ గోవిందనామాలతోటి స్వామివారిని స్మరించుకోవడము, వాళ్ళు పుష్పంతో ఆరాధన చేసుకోవడము, తర్వాత పండు నైవేద్యంగా పెట్టడం, ఇంకా కొంత భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు విశేషంగా అన్నప్రసాదాలు కూడా తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవడం, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే వారికి ఈ 7 శనివారాలు 40 రోజులు మండలం రోజులు స్వామివారి అనుగ్రహం పొంది వాళ్ళకి శుభాలు జరుగుతూ ఉంటాయి. ఏ రూపంలో అయినా స్వామివారిని శరణాగతి పొందడమే మనకి వీటన్నిటి పరమార్థం. కానీ ఏదైనా చేస్తున్నాము అని అంటే కొంచెం నియమనిష్టలతో భక్తి శ్రద్ధ నియమనిష్టలతో చేసుకుంటారు. గురువుగారు, ఇప్పుడు ముడుపుల గురించి మాట్లాడుకున్నాము, మొక్కుల గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది ముడుపులు ఈ మొక్కులు మర్చిపోతుంటారు. ఏదో ఆపద వచ్చిందని చెప్పి మొక్కుకుంటారు. ఆపద తీరిన వెంటనే అంటే మర్చిపోవాలని కాకపోయినా ఏదో రకంగా మర్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు స్వామి కలలో వచ్చి చెప్తాడు అని అంటుంటారు. కొన్నిసార్లు ఎవరి రూపంలో వచ్చి ఒక హింట్ ఇస్తుంటాడు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవంగానే జరుగుతుంది. చాలా మంది భక్తులకు అనుభవాలు అయ్యి ఉంటాయి. అవి వారు ముడుపు ఏదో చెల్లిస్తామనుకొని వాడు మొక్కుదలు చెల్లించుకోవడంలో ఆలస్యం అవడము, తర్వాత స్వామివారికి ఏదో ఒక రూపంలో వారికి ఈ ముడుపు చెల్లించలేదు కాబట్టి కొంచెం వారికి సమయం సరిగ్గా ఉండకపోవడము, కొన్ని ఉపద్రవాలు ఎదుర్కోవడము, స్వామివారికి ఈ ముడుపు మర్చిపోయాం కాబట్టి నిర్లక్ష్యం చేసినట్టే కదా, దానికి మళ్ళా ప్రతిగా వాళ్ళు కొంత వచ్చి స్వామివారి అనుగ్రహం చేత ఆ ముడుపు చెల్లించుకుంటే మళ్ళా సకల శుభాలు కలగడము అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే నిలువు దోపిడీ అంటుంటారు. ఏదైనా మొక్కుకుంటే స్వామికి మనం మర్చిపోయి ఎప్పటికీ ఆ మొక్కు చెల్లించకపోతే స్వామివారే అలా కొన్నిసార్లు ఏదో రూపంలో దాన్ని తీసుకుంటాడు అంటుంటారు. లేదు కొన్నిసార్లు మనం నిలువు దోపిడీ ఇస్తాము అని చెప్పి ఎవరైనా వాళ్ళ కామ్యం ప్రకారంగా మొక్కుకుంటే, ఆపదలో మొక్కుకుంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్క ఆభరణము ఇవ్వాల్సిందేనా? అసలు నిలువు దోపిడీ విధానం ఏంటి గురుగారు? అంటే వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ యొక్క కష్టం తీవ్రతను బట్టి వాళ్ళు మొక్కుకుంటారు. సాధారణంగా నిలువు దోపిడీ అనేది అందరూ చేసుకోరు. బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా స్వామివారే రక్షణ శరణాగతి, ఇంకా వేరే మార్గం లేదు, ఆయన కాపాడకపోతే ఈ పరిస్థితుల్లో నుంచి గట్టి ఎక్కలేమన్న భావన ఉన్నప్పుడు కొంతమంది నిలువు దోపిడీ అనే మొక్కుకుంటారు. ఆ సమయంలో వారి ఒంటిపైన ఏమేమి ఉన్నాయో నగలు ఆభరణాలు మొక్కినప్పుడు ఆభరణాలు మాత్రం వాటిని స్వామివారికి సమర్పించుకోవడంతో ఈ నిలువు దోపిడీ అనే మొక్కుదల పూర్తి అవుతుంది. అట్లాంటప్పుడు మాంగళ్యం కూడా వాడికి ఆ సదాసమం ఉంటుంది. వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఏముందో అది వేసుకుంటారు, చైన్లు ఉంగరాలు. పెళ్లి అయిన వాళ్ళకి మాంగళ్యం కూడా ఉంటుంది. మాంగళ్యం కూడా స్వామివారికి సమర్పించుకుంటారు మెట్టెలతో సహా. ఇక్కడ వచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకొని తర్వాత హుండీ దగ్గరికి వచ్చి నరసింహస్వామి దగ్గర వాళ్ళు కొత్త మాంగళ్యాన్ని ధరింపజేసుకొని ఈ పాత మాంగళ్యాన్ని తీసి మిగతా నగలతో కలిపి హుండీలో సమర్పించుకోవడం అనే పద్ధతి ఈరోజు కూడా భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వారు ఒకరు ఈ నిలువు దోపిడీ విషయం గురించి నాతో ఒకటి షేర్ చేసుకున్నారు గురుగారు. వాళ్ళు మొక్కినప్పుడు వాళ్లకు కాలికి ఉన్న మెట్టెలు ఒక వరుసల్లాగా ఉన్నాయంట.
అది తెలియకుండానే ఎక్కడో ఇరిగి సగం మెట్ట పోయింది. ఇప్పుడు నేను మొక్కినప్పుడు పూర్తి మెట్టే ఉంది, తర్వాత ఇప్పుడు సగమే ఉంది, మరి నేను దీని బదులు కొత్త మెట్ట తీసుకొని వేయాలా, లేకపోతే ఇంతవరకే ఉంది కాబట్టి ఇంతవరకే వేయాలా అనేది నన్ను ఒక సందేహం అడిగారు. అంతవరకే ఉండేది అంతవరకే వేయచ్చు, మన శరీరం పైన ఉండేదే వేస్తాం కాబట్టి వేస్తాము. అట్లా వాళ్ళకి అది మిస్ అయిపోయింది, ఎక్కడో పోయింది, ఇరిగిపోయి కనపడలేదు అనిపించినప్పుడు దానికి సమానంగా ఏదన్నా మరొక మెట్టెలు తీసుకొని ఆ ద్రవ్యానికి సమానంగా వేసుకోవడం అనేది కూడా చేసుకోవచ్చు. గురుగారు, భక్తులు ఎన్నెన్నో అనుభవాలని స్వామివారు స్వయాన మాకు ఏదో ఒక రూపంలో కనిపించారని, కళలో వినిపించారు అని చెప్తూ ఉంటారు. మరి అంటే భక్తులు భక్తితో ఉన్నందుకే అంత వాళ్ళపైన అనుగ్రహం చూపిస్తారు. మీరు నిత్యము స్వామివారి సన్నిధిలోనే ఉంటూ ఉంటారు, వారి సేవల్లోనే మునిగిపోతూ ఉంటారు. మరి మీకు స్వామివారితో ఏమైనా అనుభవాలు జరిగాయా ఇప్పటి వరకు? మాకు ఆయన సేవ లభించడమే చెప్పలేని దివ్యానుభూతి. ఇన్ని వందల కోట్ల జనాభాలో పరిమితంగా మా యొక్క 4 కుటుంబాల్లో సుమారు 35-40 మందికి మాత్రమే అనునిత్యం స్వామివారికి ఒక పసిపిల్లవారికి చేసుకునే విధంగా సేవ చేసుకునే భాగ్యం లభించడమే ఇంతకు మించిన భాగ్యం అయితే ఇంకా ఎవరికి ఉండదు. మనం కూడా ఊహించిన భాగ్యం అది. అటువంటి సేవా భాగ్యం మనకు లభించడమే మాకు తీవ్రమైన అనుభూతి. ఈ అనుభూతి మాటల్లో మనం చెప్పుకోలేము. మొదటగా మన పెద్దవాళ్ళ ద్వారా నుంచి మన దేవాలయంలో చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు వస్తూ ఉంటాము. ఈ విధి విధానాలు, ఆగమ శాస్త్రాలు అభ్యసించడము, ఇక్కడ సాంప్రదాయాన్ని నేర్చుకోవడము, తర్వాత మనకి ఆగమం పూర్తి అయిపోయిన తర్వాత పాదసేవ అని మొట్టమొదటి కార్యక్రమం ఉంటుంది. ఆ పాదసేవతోటి నాకు మీరు సంతానంగా ప్రసాదించిన ఈ పుత్రుడిని కూడా మీ యొక్క సేవకి అంకితం చేస్తున్నాము అనే భావంతో ఆ పాదసేవ అనే కార్యక్రమం మన పెద్దవాళ్ళ ద్వారా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల వయసు? 17 సంవత్సరాల తర్వాత. మౌనికి ఉపనయనం అయిపోయిన తర్వాత నుంచి చేసుకోవచ్చు. అయితే మనకి వేద విద్యను అభ్యసించడానికి ఇప్పుడు కాబట్టి కొంచెం 16-17 ఏళ్ళు. మామూలుగా అయితే 7వ ఏట నుంచే ఉపనయనం పూర్తి అయిపోయిన తర్వాత మనం ఈ విద్యనంతా అభ్యసించి 14-15 ఏట మనకి ఆగమ శాస్త్రాలు పూర్తి అయిపోతే ఆయన పాదసేవ చేసుకొని ఆయన సేవకు అంకితం చేస్తారు. ఆ చేసినప్పుడు మొట్టమొదటిగా స్వామివారిని ప్రార్థన చేసుకున్నప్పుడే మనకి దివ్యమైన అనుభూతి, ఆ దివ్యమైన శక్తికి భయపడతాం కొంచెం. తర్వాత స్వామివారితోటి సాన్నిహిత్యం ఏర్పడిపోయిన తర్వాత మన తల్లి తండ్రి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టుగానే స్వామివారి దగ్గర భయభక్తులతోటి మనం నిత్యం ఒక పసిపిల్లవారికి చేసుకున్నట్టుగా శ్రద్ధాభక్తులు, భయభక్తులు, శుచి శుభ్రంగా నియమనిష్టలతోటి మనకి శాస్త్రాల్లో చెప్పబడే విధంగా మంత్రయుక్తంగా వీటన్నిటి లోపాలు ఏమైనా జరిగితే కూడా ప్రతిరోజు శరణాగతితో స్వామివారిని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ముందు గుళ్ళోకి వెళ్ళడమే, ఇంట్లో బయలుదేరేటప్పుడే మేము స్వామివారికి గృహదేవతార్చనలోనే స్వామి మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు చేయించుకునే విధానాన్ని చేసుకోవాల్సింది. ఈ మానవ దేహం వల్ల ఏదైనా తప్పులు జరిగితే మన్నించాలా, మీ సేవ కోసం మాకు ఈ జన్మను ప్రసాదించారు, మీరు మాలో ప్రవేశించి మీరు సేవ చేసుకోవాల్సిందే, కానీ మీకు సేవ చేసేంత శక్తి మానవ దేహానికి మాకు తెలిసి లేదు. మీరు ఇచ్చారు కాబట్టి జన్మ, మీరు మాలో ప్రవేశించి సంతృప్తికరమైన సేవ చేయించుకోవాల్సిందిగా శరణాగతి పొంది ఆ మంత్రాల ద్వారా మనం ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ప్రతి పూజ ప్రారంభంలో ఈ శరణాగతి మంత్రాలను చెప్పుకొని, ఎందుకంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంలో నుంచే దేవతలు ఋషులే మేము మీకు చేయలేమని చెప్పినాక మనం మానవమాత్రలో ఈ జన్మలో మనం ఆయనకు చేయడం అనేది అసాధ్యమైన విషయం. అయితే ఆయన స్వరూపం మనలోకి వస్తే మనం చేయగల శక్తి మనకు వస్తుంది. అది అట్లాగే మనకి స్వామివారి స్వరూపంలోంచి మన విఘ్నమునీంద్రులని మన గురువు గారు ఆయన ఆవిర్భవించడం, ఆయన ఈ విధి విధానాలన్నీ ఏర్పాటు చేయడము, ఈ విధి విధానాల్లో ఆ మంత్రపూర్వకంగా భగవంతుడి శక్తి మనలో ఆవాహన అయితేనే మనం చేయగలిగే శక్తి వస్తుందని చెప్పడము, ఆ మంత్రాలు పఠిస్తూనే మనం స్వామివారి సేవ చేసుకోవడం జరుగుతుంది. గురుగారు, శరణాగతి అనే ఒక పదాన్ని మీరు చాలాసార్లు వాడడం జరిగింది. అసలు నిజమైన శరణాగతి అంటే ఏంటి? ఏ రకంగా చూపించాలి భగవంతుడి దగ్గర? అంటే అన్నీ వదిలేసి మన పనే దైవంగా భావించాలి, ఫలితాన్ని స్వామివారికి వదిలేయాలి. ఏది మంచి జరిగినా చెడు జరిగినా స్వామివారి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అన్నిటికీ ఆ స్వామి జరిపిస్తూ ఉన్నారు. ఆయన పాదాలే శరణము, ఇంక వేరే దిక్కు లేదు. ఏమన్నా మీరే మమ్మల్ని ఏదన్నా ఈ జీవితాన్ని కడతేర్చి మోక్ష మార్గం, చివరికి కావాల్సింది ప్రతి ఒక్కరికి మోక్షము. ఈ దానికి సంబంధించి మానవ జీవితంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఇవన్నీ నెరవేర్చాల్సిందిగా స్వామివారిని శరణాగతి పొందుతూ ఉంటారు. వారికి జాతకరీత్యా కానీ స్వామివారి అనుగ్రహం చేత కానీ ప్రత్యేకమైన సౌలభ్యాలు, ప్రత్యేకమైన వాళ్ళకి ధన సంపాదన మార్గాలు, ఇతర గృహ సంపాదన మార్గాలు, వివాహకరం చేయాల్సిన వారికి వివాహము, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానము, ఇవన్నీ స్వామివారిని శరణాగతి పొంది స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఇవన్నీ జరుగుతాయని బాగా నమ్మే వాళ్ళకి
తప్పకుండా విశ్వాసంతో స్వామివారిని కొలిచి ప్రార్థన చేస్తే పరిపూర్ణంగా విశ్వాసం నెరవేరుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు మార్గశిర మాసంలో ఎక్కువగా స్వామి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా అయితే అంటే క్షేత్ర దర్శనాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు స్వయాన స్వామికి ఏ రకంగా ఆరాధన చేసుకుంటే బాగుంటుందంటారు? ఇంట్లో మన గృహదేవత అర్చనలో చేసుకోవచ్చు ప్రతిరోజు. గృహదేవత క్షేత్రాలకే వచ్చి ఆరాధన చేయాల్సిన నియమం ఎక్కడ మనకు ఆగమ శాస్త్రంలో కూడా చెప్పలేదు. గృహదేవతను మనం తదాశరణ కోడి మన ఈ స్వరూపాన్ని పెట్టుకొని వాళ్ళ కులదేవతలు ఉంటారు. కొంతమందికి శివుడు ఉంటారు, కొంతమందికి విష్ణువు ఉంటారు, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అంటారు, కొంతమందికి కాళీ అంటారు, కొంతమంది గ్రామ దేవతలు ఉంటారు, కొంతమందికి కృష్ణుడే మూలంగా ప్రధానంగా చేసుకుంటూ ఉంటారు. వారి కులదేవతనికి వాళ్ళు శ్రద్ధాభక్తులతో చేసుకోవడం వల్లనే పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. క్షేత్ర దర్శనం వల్ల మరింతగా అదన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా ఆలయంలో కాస్త క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినా ఏ రకంగా ఉన్నా కూడా ఆ క్షేత్రంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు గోవిందా గోవిందా అనే నామమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి నోట్ల. అంటే ఎందుకని ఈ గోవింద నామం ఎందుకు వచ్చింది గురుగారు అసలు? అంటే దీని వెనకాల ఏదో ఆంతర్యం ఉంది అని చెప్పి విన్నాను. ఈ గోవింద నామస్మరణ చేతనే సకల పాపాలు తొలగిపోతాయి అన్నది మనకి ఆ గోవింద అనే ఒక శబ్దానికి అర్థంగా ఉంటుంది మనకి సంస్కృతంలో. కాబట్టి గోవిందాన్ని ఎలుగెత్తి ఆ గోవిందుని స్మరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి, స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరికీ మంత్రాలు తెలియవు. ఈ శరణాగతి మంత్రాలు ఇతరత్ర అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి అందరికీ చెప్పలేరు. కాబట్టి ఈ గోవిందనామ స్మరణ చేతనే యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుందని మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది. అందువల్లే నిత్యం భక్తులు ఆ గోవిందనామ స్మరణ చేతనే స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మీకు ఈ తిరుమల క్షేత్రంలో కూడా మీరు ఈ దివ్యశక్తి, ఈ తిరుమల క్షేత్ర శక్తిని పరిశీలించాలంటే మనం తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు వచ్చి రాత్రి నిద్ర లేకపోయినా ఆహారం లేకపోయినా మనకి ఎప్పుడు తాజాగానే ఉంటుంది, కానీ మనకు అలసట తెలియదు. ఈ తిరుమల క్షేత్రంలో వాళ్ళు 24 గంటలు క్యూ లైన్లో ఉండి వేల మైళ్ళ దూరం నుంచి నడిచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నాక వాళ్ళకి మంచి శక్తిగా ఉంటుందే కానీ ఆ నీరసం కానీ ఆ యొక్క ఇతర దేహము క్షీణించిపోవడం కానీ జరగదు. ఆ దివ్యమైన శక్తి వల్ల వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారు. మీరు ఎంత కష్టపడినా స్వామివారి తిరుమల క్షేత్రంలో మీకు ఆ కష్టం తెలియదు. ఇదంతా కూడా ఈ క్రీడాద్రి పర్వతాలు ఈ వైకుంఠంలో ఉండే ఒక పరిపూర్ణమైన శక్తి వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది. గురుగారు, ఇప్పుడు అష్టాక్షరి మంత్రం యొక్క గొప్పతనం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి అష్టాక్షరి మంత్రం గొప్పతనం? అంటే నారాయణ అని చెప్పి మనం కనుక నిత్యము నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనీసం అంటే కొన్ని పురాణాల్లో వింటూ ఉంటామండి, కనీసం మరణించే సమయంలో అయినా నారాయణ అని తలిస్తే పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు అని చెప్పి ఒకసారి ఆ వివరణ కూడా. మనకి పురాణాల్లో సులభమైన మార్గం అష్టాక్షరి మంత్రం. దాన్ని ఔపాసన చేసుకొని ఒక గురువు ద్వారా ఆ మంత్ర స్వీకారం చేసుకొని నియమనిష్టలతోటి వాళ్ళు ఎంత వీలైతే అంత ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి మంత్రం. మనకి ప్రహ్లాదుడు కూడా ఈ అష్టాక్షరి మంత్రంతో స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఆ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి సకల శుభాలు కలుగుతాయి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు ఉంటాయి. ఈ యొక్క ద్వాదశ నామావళితోటి కూడా స్వామివారికి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఈ రెండు ఎట్లాంటి ఆగమ శాస్త్ర మంత్రాలు తెలియకపోయినా ఈ యొక్క ఓం నమో నారాయణాయ నమః పాద్యం సమర్పయామి, ఓం నమో నారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం నమో నారాయణాయ నమః ఆచమనీయం సమర్పయామి అని మనము ఫలం నివేదన మనం పూజలు నిత్యం ఇంట్లో చేసుకునే పూజల్లో కూడా మంత్రాలు ఏవి తెలియకపోయినా ఈ అష్టాక్షరి మంత్రంతో స్వామివారికి ఉపచారాలు స్వామివారి ఆరాధన చేసుకుంటే పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. అందువల్లే ఈ అష్టాక్షరి మంత్రానికి అంత విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన అంటే అష్టాక్షరి మంత్రమైనా లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి ఈ 2 మంత్రాలు ఏదైనా అంటే గురువు ఉపదేశం ఉంటేనే చెప్పుకోవాలంటారా గురుగారు? లేదంటే జనరల్గా గురువు ఉపదేశం తీసుకొని ఒక దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకి దీక్షగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వారంతగా వారు కూడా తెలుసుకొని చేసుకోవడంలో కూడా పరిపూర్ణ ఫలితం ఉంటుంది. ఏదున్నా స్వామివారిని శరణాగతి పొందే మార్గాలలో ఈ యొక్క మంత్రాలు ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు ఈ మంత్రాలు ఆడవారు కూడా చేసుకోవచ్చు గురుగారు? భేదం ఏమీ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ మహిళా ముట్టు అట్లాంటి సమయాలు తప్పనించి మిగతా సమయాలలో స్వామివారి ఆరాధన చేసుకునే సమయాలలో అంతా కూడా అష్టాక్షరి మంత్ర పారాయణం చేసుకోవచ్చు. ఓకే. స్వామివారి విషయానికి వస్తే స్వామివారికి విశేషంగా భక్తితో ఉపవాసం ఉండాలి అంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువగా ఉంటారు. అసలు ఈ ఏకాదశి ఉపవాసం వివరణ ఏంటి గురుగారు? అంటే మనకి 24 ఏకాదశులు ఉంటాయి సంవత్సరంలో.
12 కృష్ణపక్షంలో వస్తాయి, 12 శుక్లపక్షంలో వస్తాయి. హ్మ్. మామూలుగా అయితే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉంది, స్వామివారి నామస్మరణ చేతనే ఆ రోజంతా గడపాలి. హ్మ్. రాత్రి నిద్ర కూడా లేకుండా స్వామివారి నామస్మరణ చేతనే ఉండాలి అంటే జాగ్రత్త ఏకాదశి. ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే సూర్యోదయ పూర్వం పుష్కరంలో కానీ, నదిలో కానీ, సముద్రంలో కానీ, లేదా ఇంట్లో అయినా పరిశుభ్రంగా స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రసాద స్వీకరణతో సూర్యోదయానికి ముందే ఆహారం స్వీకరించేయాలి. అప్పుడే ఏకాదశి వ్రతం అనేది పూర్తి అవుతుంది. 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశి వ్రత ఫలితాలు ఈ విధంగా చెప్పబడి ఉంది. దాంట్లో మళ్ళీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా చెప్పబడింది పురాణాల్లో. కాబట్టి 24 ఏకాదశులు చేయలేని వాళ్ళు వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఆ రోజు జాగారం ఉండడము, ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజున ఈ యొక్క దీక్ష విరమణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే వైకుంఠ ఏకాదశి కూడా అత్యంత ప్రాశస్త్యం ఉంది. మిగతా ఏకాదశుల్లో ఉండలేని వాళ్ళు కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని ద్వాదశి పర్వదినం రోజున కూడా దర్శించుకోవడము, నామస్మరణ ఇవన్నీ ఎక్కువ మనం ఇంట్లో అంత నియమ నిష్టలతో చేయలేం కాబట్టి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకొని ద్వాదశి రోజున దీక్ష విరమణ చేయడం అనేది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉన్న రోజున నీళ్ళలో తులసి ఆకులు వేసుకొని తీసుకుంటూ ఉంటారు, తులసి ఆకులు తింటూ ఉంటారు. ఇలా చేయొచ్చు అంటారా? తులసి భక్షణం చేయొచ్చు, ప్రసాదం స్వామివారి ప్రసాదం స్వీకరించవచ్చు. అది తిరస్కరణ అనేది ఉండకూడదు. ఒకవేళ దేవాలయానికి వెళ్ళారనుకోండి, వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు పాటికి వాళ్ళు ఊరికే తీర్థం తీసుకొని ఉంటారు. తులసి తీర్థమే తీసుకోవాలని ఏం లేదు, వాళ్ళు ఆరాధన చేస్తారు కాబట్టి ఇంట్లో ఆరాధన తీర్థంగా తీసుకుంటారు. స్వామివారి ప్రసాదం తిరస్కరణ అనేది ఉండకూడదు, అది తీసుకోవాల్సిందే. మేము ఏకాదశి ఉపవాసం ఉన్నాం, మేము ప్రసాదం తీసుకోవడం అంటే గుడికి వచ్చి తీసుకోకపోతే అది కూడా దోషం అవుతుంది. కాబట్టి గుడికి వచ్చారంటే ప్రసాదం తీసుకోవడమే, స్వామివారే పిలిపించుకున్నట్టు గుడికి వెళ్ళారు. ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. తీర్థం అంటే మనం ఆ తీర్థం తీసుకుంటాం, ఆ అన్న ప్రసాదాలు మనం వండుకొని ఆ ప్రసాదం తీసుకోకుండా ఉపవాసం ఉండి దేవుడికి కూడా మనం ఆ రోజు ఏదో ప్రసాద నైవేద్యం పెట్టి అది పిల్లలు వాళ్ళు స్వీకరిస్తారే కానీ మన అన్న ప్రసాదాలు మనం తీసుకోవాలి, తీర్థం స్వీకరణ చేయొచ్చు. ఇప్పుడు స్వామికి తులసి పత్రాన్ని పూజలో మనం ఎక్కువ విశిష్టం. విష్ణు దేవాలయాల్లో తులసి అర్చన విశేషం. అంటే ఇంట్లో పూజ చేస్తున్న తులసి మొక్క పత్రాలు కూడా స్వామికి పూజ చేయొచ్చా గురుగారు? ఏం పర్వాలేదు. అంటే చాలా మంది పూజ చేస్తున్నాం కాబట్టి ఆ చెట్టువి పత్రాలు తెంపకూడదు, స్వామికి పూజ చేయకూడదు అంటుంటారు. దొరకనప్పుడు మనం ఇంట్లో తులసి, అందుకే ఇంట్లో తులసి మొక్క పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ, ఇప్పుడు తులసి లభ్యం కానప్పుడు ఆ తులసి దళం తీసుకొని శుద్ధి కావడానికే తులసి, ఆ తులసి వేస్తే స్వామివారు దేనికి లొంగరు, ఒక తులసి పత్రానికి లొంగిపోతారు. మనకి కృష్ణ అవతారంలో మనకు తులాభారంలో తెలుస్తుంది. బంగారు ఆభరణాలు ఎన్ని వేసినా స్వామివారు లొంగరు, ఒక తులసి దళం వేస్తే స్వామివారు ఆ బరువుకు లొంగిపోతారు. అంత ప్రాశస్త్యం విష్ణు దేవాలయాల్లో తులసికి ఉన్నది కాబట్టి మనం ప్రతి ఒక్క పదార్థాన్ని తులసి వేయంగానే ఆ తులసి శుద్ధి అయిపోతుంది, అత్యంత పవిత్రం అయిపోతుంది. మేము కూడా ప్రసాదాలు నైవేద్యం పెట్టేటప్పుడు మంత్రయుక్తంగా ఆ పదార్థాలపైన తులసితోటి ప్రోక్షణ చేసి తులసి పత్రాన్ని అందులో వేసి తర్వాతనే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాం. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది స్వామికి ఆడంబరాలు కాదు, భక్తి ప్రాధాన్యము అని. స్వామి ముక్తికి మార్గం భక్తే. గురుగారు, భగవంతుణ్ణి అంటే భక్తితో నమస్కరిస్తాము, ఓకే, అంటే మనసులో స్మరించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాలుగా నామరూపంలో ఏదో. అసలు ఫస్ట్ భగవంతుడి ముందు నమస్కరించేటప్పుడు రెండు చేతులు మనకు అంటే ఏ పొజిషన్లో ఉంటే కరెక్ట్ నమస్కారం కిందకు వస్తుంది? హృదయం పొజిషన్లో ఉన్నప్పుడు ఒక నమస్కారం ఉంటుంది, శరణాగతి పొందినప్పుడు చేతులు పైకెత్తి నువ్వే దిక్కు స్వామి అని, ఆపదల ముక్కుడు అనాథరక్షక గోవింద అనే స్మరణ చేసి మొత్తం పైకి లేపేసి ఆ శరణాగతితోటి ఆ నమస్కారం చేసుకోవడం, హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవడం, హృదయాల నుంచి హృదయం దగ్గర ఉంటుంది. సంతోషం గురుగారు, నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అసలు మాటల్లో వివరించలేను, నా కళ్ళల్లో మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అంటే స్వామివారి గురించిన విశేషాలు, స్వామివారి సేవలో ప్రధాన అర్చకులుగా ఉన్న మీ మాటల రూపంలో నేను స్వామివారి గురించి విషయాలన్నీ తెలుసుకున్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైపోయిందని అనిపిస్తోంది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. చక్కగా వివరించారు విషయాలన్నీ కూడా. అంతా కూడా స్వామివారు ఈ విధంగా భక్తులందరికీ మీ ద్వారా చెప్పించాలంటే నేను ఆయన ఆజ్ఞ లేనిదే మనం ఏమీ చెప్పే అవకాశం ఉండదు, మనం ఇట్లా కలిసే అవకాశం కూడా ఉండదు. భగవంతుడే భక్తులందరికీ ఈ రూపేణ మంచి విషయాలు తెలియచెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
భక్తులందరూ కూడా స్వామివారిని సదా ప్రార్థిస్తూ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం చేత సకల శుభాలు పొంది శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళ భక్తులందరిపైన ఉండాలని చెప్పి సదా మేము కూడా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటాము. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశ. గోవింద. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.